గోవింద నిశ్చలానంద మందార మకరంద నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కేళి మధురాతి మధురం. సరస శృంగార కేళి మధురాతి మధురం. ఆ టీవీ5 యాంకర్లేంటి స్వామి, బిఆర్ నాయుడు వీడియోలు మధురం అంటారు. బిఆర్ నాయుడు సరస శృంగార కేళి దృశ్యాలు మధురాతి మధురమని కీర్తిస్తారు. అటు చూడు బే. మీకు ఏమైనా కావాలంటే చేయించుకోండి. ఏమేం చేస్తారు? బాగుంటది. అందులో భూతెక్కడా అంటూ ప్రశ్నిస్తారు, నగ్నత్వం ఉందా అంటూ నిలదీస్తారు. సభ్య సమాజానికి వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు స్వామి? ఓ మహిళతో బిఆర్ నాయుడు అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. దీనికి మీరు ఏమంటారు సార్? ఒకసారి ఆ వీడియో చూస్తే చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఏం వీడియోలు పెడతాడండి ఆయన? ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోలు. ఈ వీడియోలు ఎవరివి, ఎలా బయటకు వచ్చాయి, ఒరిజినలా కాదా తెలుసుకోవాలి కదా మనం. ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎంతురా, చెప్తాను కదా. దీని ఒరిజినల్ బాండ్ ఏఐని కూడా అడిగి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఏఐ కదా, అదైతే వాస్తవం చెబుతుంది. ఏఐని అడిగితే అదేం చెప్పింది అనేది ఒక్కసారి చూడండి సార్. చూడండి అక్కడ ఏముందో. ఏంటి ఇప్పుడు ఎలా చూస్తున్నా? బుక్ అయిపోయావరా? ఎలా? ఓ సైడ్ లుక్ వేసుకో. అర్థమైందా? క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది? ఏఐ జనరేటెడ్ అంటే తెలియకుండా పోతుందా? మరీ అంత అమాయకులా ప్రజలు? కాదులే, కొంత మార్ఫింగ్ చేశారు, మిగతా అంతా ఒరిజినల్. ఇది ఏఐ చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు సార్. ఏఐ ఏం చెప్తుంది తెలుసా? మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. లైటనింగ్ అండ్ షాడోస్ ఆర్ కన్సిస్టెంట్ అండర్ ద టేబుల్, లెగ్స్, సోఫా ఎడ్జెస్. అటు చూడు. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? తప్పుతున్నారు. నీలాంటి ఎదల దగ్గర కూడా మార్గం నిలబడతారేంట్రా? రిఫ్లెక్షన్స్ ఆన్ ద గ్లాస్ టేబుల్ అండ్ స్టీల్ టంబ్లర్ లుక్ న్యాచురల్. బాడీ ప్రపోర్షన్స్, హ్యాండ్స్ అండ్ ఫేషియల్ స్ట్రక్చర్ లుక్ నార్మల్. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. గది ముచ్చట. ఇంత పల్లి నూనెతో చేసిన పంచాయతీ కాకపోతే ఇదంతా. నేను చెప్తున్నది కాదు, చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఏఐ చెప్పిన మాట. రాజశేఖర్ రెడ్డి గారు బతికిలేరు, లేకపోతే పదవికి, సీఎం పదవికి అడ్డొస్తున్నాడు అని రాజశేఖర్ రెడ్డి గారి ఏఐ వీడియో కూడా పెడతారా మీరు? అంత చిల్లర అయిపోయినారు మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మీ జగన్ అంత దరిద్రమారా, అంత పెద్ద మనిషి, మీ తండ్రి వయసు ఉంటది, ఆయనది ఏఐ వీడియో జనరేట్ చేసి ఇంత నీచంగా చూపిస్తే మీకేమొస్తుందిరా? మరి ఇప్పుడు భక్తులు ఏమంటారు ఇవన్నీ చూసిన తర్వాత? అమ్మో, నీలో సాడిజం కూడా ఉందన్నమాట. సో ఎక్కడ మేము వ్యక్తిగతంగా మాట్లాడట్లా, విత్ ప్రూఫ్స్ తో మాట్లాడుతున్నాం. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు. హిందూ మతం ఏం చెప్పింది మనకి? ఒకళ్ళని పెళ్లి చేసుకొని ఒకళ్ళతో కాపురం చేస్తున్నప్పుడు వాళ్ళకి విడాకులు ఇవ్వకుండా ఇంకోళ్ళతో కాపురం చేయమని చెప్పలా. చెయ్యకూడదని చెప్పింది హిందూ మత ధర్మం. మొన్నగా చెప్పారు చంద్రబాబు కూడా, ఒకళ్ళని పెళ్లి చేసుకొని విడాకులు ఇవ్వకుండా ఇంకోళ్ళతో కాపురం చేయొద్దని చెప్పారు. మీరు బిఆర్ నాయుడా లేదంటే బరి తెగించిన రసిక నాయుడా? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. మీ పేరు బిఆర్ నాయుడా, బూతు రోత నాయుడా? మీ పేరు బిఆర్ నాయుడా లేదంటే బెడ్రూమ్ నాయుడా? మీ పేరు బిఆర్ నాయుడా లేదంటే బొంకు రంకు నాయుడా? ఒకటి అవునని చెప్పు లేదా కాదని చెప్పు, అది వదిలేసి రుబ్బిన పిండినే మళ్ళీ మళ్ళీ రకరకాలుగా రుబ్బుతూ. ఎవరైనా సరే మేము తప్పు చేస్తే మేము సర్వనాశనం అవుతాం, అవతలాడు తప్పు చేస్తే వాళ్ళు సర్వనాశనం అవుతారు, ఇంకోటి తప్పు చేస్తే సర్వనాశనం అవుతారు. మేము ఎక్కడ తప్పు చేయలేదు కాబట్టి. తప్పులు చేస్తే చేసి ఉండొచ్చు, తప్పులు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. తప్పులు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. ఇది రియలైజేషన్.
ఏదైతే చైర్మన్ గా మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి ఏదైతే కరుణాకర్ రెడ్డి గారు వెళ్ళి తిరుమలలో ప్రమాణం చేసి వచ్చారు. మన దగ్గర బొంకు వ్యవహారం నంకు వ్యవహారం లేకపోతే మనం చేయాల్సింది ప్రమాణం ఎక్కడ? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.